గంగానమ్మపేటలోని పారడైజ్ అపార్ట్మెంట్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం లడ్డూ వేలంపాట నిర్వహించి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. స్థానిక గంగానంపేటలోని ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలో పారడైజ్ అపార్ట్మెంట్స్ వద్ద వినాయక చవితి వేడుకలు రెండో రోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అపార్ట్మెంట్లోని వివిధ ఫ్లాట్స్ వారు ఉత్సవాల్లో పాల్గొని వినాయకుడిని పూజించారు. ఆదివారం ఉదయం నుండి పూజలు నిర్వహించి అనంతరం లడ్డు వేలంపాట నిర్వహించారు. లడ్డూను 7,600 రూపాయలకు భక్తులు పాడుకున్నారు. అనంతరం ఊరేగింపుగా గణేష్ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్లారు. అపార్ట్మెంట్లోని వివిధ ఫ్లాట్లకు చెందిన వారందరూ కలిసి 2011 నుండి ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలియజేశారు. అపార్ట్మెంట్ 2010వ సంవత్సరం కంప్లీట్ అయిపోయినది. 2011 నుంచి వినాయక చవితి బాగా చేసుకొనుతున్నాము. ఇది 2024వ సంవత్సరము. నిన్న పూజ స్టార్ట్ చేశాము. ఈరోజు నిమజ్జనం చేస్తున్నాము. ఈ విఘ్నేశ్వరుడి లడ్డు పాట 7,600 రూపాయలు పోయినది ఈ సంవత్సరము. పాట పాడిన వారు ఆయన పేరు ఆంజనేయ ప్రసాద్ గారు. తర్వాత పిల్లలకి ఆనందం కొరకు మేము ఆదివారమే నిమజ్జనం పెట్టుకుంటున్నాము. ప్రతి సంవత్సరము 3 రోజులైనా 2 రోజులైనా 1 రోజైనా ఆదివారం నిమజ్జన కార్యక్రమం పెట్టుకొని పిల్లలందరినీ సంతోషపరుస్తున్నాము. మాది ఇది పారడైజ్ గంగానంపేటలో ఉన్న పారడైజ్ అపార్ట్మెంట్ అండి. ఇక్కడ మాకు విఘ్నేశ్వరుడే మాకు జీవితం. ఆయన్నే నమ్ముకుని మా అపార్ట్మెంట్ అంతా మేము సక్రమంగా అందరం కలిపి చక్కగా ప్రతి ఇయర్ వినాయక చవితిని జరుపుకొని ఆయనకి ఆనందోత్సాహాలతో నిమజ్జనాన్ని కూడా చక్కగా గ్రాండ్గా చేసుకుంటాము. మేము లేడీస్ అందరం కూడా చక్కగా కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకుని ఆనందంగా ఈ వినాయక చవితి కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూస్తాం. ఎప్పుడు వినాయక చవితి వస్తుందా, అందరం ఎలా కలుస్తామా, జెంట్స్ కూడా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి అందరూ వాళ్ళ ప్రోద్బలంతోనే ఈ కార్యక్రమం ఇంత ఇదిగా జరుగుతుంది.